సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సైకాలజీలో ఉన్నటువంటి రక్షక తంత్రాల గురించి మాట్లాడుకుంటాం. ఈ వీడియో ద్వారా సుమారుగా తప్పకుండా ఒక 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రక్షక తంత్రాల మీద కంపల్సరీ బిట్ అడుగుతాడు. సో ముఖ్యంగా రక్షక తంత్రం అనేది ఎందుకు వాడతాము అంటే బాధాకరమైన విషయము, అగౌరవము, వాటిని మర్చిపోవడానికి. ఇక్కడ బాధాకరమైన విషయాలను వాటిని మర్చిపోవడము మరియు అదేవిధంగా కుంటనాన్ని మర్చిపోవడం కోసము ఈ యొక్క రక్షక తంత్రాలు వాడతారు. మరి రక్షక తంత్రాల గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన వారు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాల గురించి అనే పదాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు ఎందుకు వాడతాము? కుంటనం నుంచి, బాధ నుంచి, అగౌరవం నుంచి, అనేకమైనటువంటి బాధల నుంచి తప్పించుకోవడానికి వాడేటువంటిదే రక్షక తంత్రాలు. మరి వీటి నుంచి కంపల్సరీ రక్షక తంత్రాల నుంచి కంపల్సరీ బిట్టడుతుందండి. ఒక్కొక్క అంశం చూద్దాం. దమనం. దమనం అంటే ఏంటంటే మర్చిపోవడం. దమనం అంటే ఏంటి? మరచిపోవడం. మర్చిపోవడము అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ విచారకరమైనటువంటి విచారకరమైనటువంటి మరియు ఇబ్బందికరమైనటువంటి విషయాలను మర్చిపోవడం. మనకు అంటే ఇక్కడ విచారకరమైన మరియు ఇబ్బందికరమైన విషయాలను మనము కావాలని మర్చిపోవడం, అది దమనము. దమనం అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవాలా, ఇబ్బందికరమైన విషయాలను మర్చిపోవడము. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే చిన్నప్పుడు ఉపాధ్యాయుడు కొట్టాడు, ఆ కొట్టినటువంటి విషయాన్ని మర్చిపోవడం. చిన్నప్పటి నుంచి అంటే ఉపాధ్యాయుడు కొట్టిన విషయాన్ని మనము మర్చిపోవడం. లేదా మన బంధువులు, మనకు బాగా దగ్గర బంధువులు చనిపోయినప్పుడు ఆ మరణ వార్తను మర్చిపోవడం. ప్రమాదంలో చనిపోయినటువంటి యొక్క వ్యక్తి యొక్క మరణాన్ని చూసి ఆ యొక్క బాధను, ఆ యొక్క సన్నివేశాన్ని మర్చిపోవడం. అంటే కావాలనే మర్చిపోవడం. అదేవిధంగా ఒక రాము అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించిండు. ప్రేమించిన తర్వాత పెద్దలు ఆ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. అక్కడ ఆ విధంగా ఆ అమ్మాయిని మర్చిపోవడం. ప్రేమించినటువంటి అమ్మాయితో పెళ్లి కానప్పుడు మరి ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోవడం దమనం. అంటే కావాలనే మర్చిపోవడం. ఇక్కడ ఏం చెప్తుంది? ఇంకా చిన్నప్పుడు ఉపాధ్యాయులు లేదా చిన్నప్పుడు అనేక సమాజంలో అనేక అవమానాలు జరిగినప్పుడు ఆ అవమానాన్ని మర్చిపోవడం దమనం వస్తుంది. అంటే మర్చిపోవడం అనే పదం వస్తుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మర్చిపోవడము అంటే కావాలనే మర్చిపోవడం అనేది దమనం తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రతిగమనం. ఏంటండి? ప్రతిగమనం. ఇక్కడ కుంటనానికి లోనటువంటి పెద్దవారు ఎలా ప్రవర్తిస్తారు? ప్రతిగమనం అంటే చిన్నపిల్లలుగా ప్రవర్తించడం. కుంటనానికి లోనటువంటి పెద్దలు చిన్నపిల్లలుగా ప్రవర్తించడం. అంటే ఎగ్జాంపుల్, అత్తవారింట్లో ఇబ్బంది పడేటువంటి స్త్రీ తన అమ్మగారింటికి వచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లవలే బోరున ఏడవడం. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎన్నికల్లో ఓడిపోయినటువంటి రాజకీయ నాయకుడు తన ఇంటికి వచ్చి తన తల్లి దగ్గర బోరున ఏడవడం అంటే ఒక చిన్న పిల్లలాగా ఏడవడము. అదేవిధంగా ఇంకా ఏంటి సార్ అంటే ఉద్యోగం రానటువంటి వ్యక్తి తన ఇంటికి వచ్చి తన తల్లితోని కానీ తనతోని చిన్న పిల్లలాగా ఏడవడం. ఒక రాజు అనేటువంటి వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంటికి వచ్చి ఒక చిన్న పిల్లలాగా ఏడవడం. అంటే ఏదైనా ఒక సర్పంచ్ పోటీ చేసిన వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత సర్పంచ్ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఇంటికి వచ్చి ఒక చిన్న పిల్లలాగా ఏడవడం. ఇది ప్రతిగమనం. అంటే కుంటనానికి లోనటువంటి వ్యక్తి పెద్దవారు సైతం చిన్నపిల్లలాగా ప్రవర్తించడం. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఆ ఉద్యోగి సస్పెండ్ అయిన తర్వాత ఇంటికి పోయి చిన్నపిల్లలాగా ఏడవడం, అది ప్రతిగమనం అవుతుంది. నెక్స్ట్ పరిహారం అంటే ఏంటి సార్ అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగంలో ఎంచుకోవడం. అంటే చదువులో రాణించని వ్యక్తి మరొక రంగంలో రాణించిన. ఎగ్జాంపుల్, చదువులో రాణించినటువంటి సచిన్ గొప్ప మంచి క్రీడాకారుడు కావడం. అంటే ఎగ్జాంపుల్, చదువులో రాణించినటువంటి అంటే వెంకటేష్ అనేటువంటి ఒక వ్యక్తి చదువులో రాణించిన వ్యక్తి ఆయన ఏం చేశాడు? బాక్సింగ్ నేర్చుకున్నాడు. బాక్సింగ్లో రాణించడం. అంటే ఒక గణితం రానటువంటి వ్యక్తి సంగీతాన్ని నేర్చుకోవడం. అంటే ఒక రంగం రాని వారు, ఒక రంగంలో సాధించలేని వారు ఇంకొక రంగంలో అంటే పక్క రంగంలో ఎక్కువ సాధించడం.
అంటే చదువురానటువంటి ఒక వివేక్ అనే వ్యక్తి, చదువురానటువంటి ఒక వివేక్ అనే వ్యక్తి ఒక గొప్ప సంగీతకారుడు కావడం అంటే చదువురాని వ్యక్తి మరొక రంగంలో సాధించాడు. లేదా క్రీడలో అవ్వని వ్యక్తి చదువులోని ఎక్కువ ప్రతిభని చాటడం, అంటే క్రీడల్లో ఎక్కువ సాధించలేని వ్యక్తి సో చదువులో సాధించడం, చదువులో రాని వ్యక్తి క్రీడల్లో సాధించడం. లేదా ఉద్యోగం రాని వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ పెట్టి అనేక మందికి రాని రంగంలో ఇంకొక రంగానికి వెళ్ళడం చేస్తుంది. అంటే ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరో రంగంలో రాణించడం. రైట్. నెక్స్ట్ ఏతికీకరణ అంటే ఏంటంటే వ్యక్తి తాను చేసిన న్యాయబద్ధం కానిటువంటి పనులకు సమాజం ఆమోదించే ధోరణి కారణాలు చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ వ్యక్తి తాను చేసినటువంటి న్యాయబద్ధం కానటువంటి పనులకు సమాజం ఆమోదించే ధోరణి కారణాలు చెప్తాడు. అంటే తనకు తానుగా ఇక్కడ సమర్థించుకోవడం. ఇక్కడ ఏమంటాడు, అందని ద్రాక్ష పుల్లనా అంటే ఏదైనా ఒక ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగం రాకపోవడం మంచిదే అనుకోవడం. ఎగ్జాంపుల్, పోలీసు ఉద్యోగం రాలేదు, పోలీసు ఉద్యోగం వచ్చినా ఏం చేస్తారు, ఒకవేళ వస్తే ఎన్ని గంటలు ఉద్యోగం చేయాలి, పోలీసు ఉద్యోగం వస్తే 24 గంటలు ఉద్యోగం చేయాలా, 24 గంటలు ఉద్యోగం చేయాలి. కాబట్టి ఇలా ఏదైనా ఒక సాధించినప్పుడు దాన్ని సమర్థించుకోవడం. టీచర్ ఉద్యోగం రానివాడు టీచర్ ఉద్యోగం సాధించి ఏం చేసే ఉంది అని సమర్థించుకొని చెప్పడం. ఇక్కడ ఏంటంటే తాను చేసినటువంటి పనులను ఆమోదించే ధోరణి కారణాలు చెప్పుకోవడం, తాను సమర్థించుకోవడం. అందని ద్రాక్ష పుల్లన అంటే అందనటువంటి ఏదైనా ఒక పన్ను అంటే అది అందినా ప్రయోజనం లేదని చెప్పుకోవడం. అంటే ఇట్లా తను సమర్థించుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పాఠశాలకు ఆలస్యం వచ్చినటువంటి విద్యార్థి, మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే పాఠశాలకు ఒక విద్యార్థి ఆలస్యం వచ్చిండు. ఆ విద్యార్థిని అడిగితే ముందు వచ్చి ఏం సాధించామని చెప్పేసి ఆ విధంగా చెప్పుకోవడం. అట్లా సమాజము ఆమోదించినటువంటి ధోరణిలో కారణాలు చెప్పుకోవడం, సమర్థించుకోవడం అనేది ఏతికీకరణలో ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అందని ద్రాక్ష పుల్లనా, తనకు అందంది అందినా ఏం ప్రయోజనం ఉంది, ఏం సాధించాలనేది అలా చెప్పుకోవడం అన్నట్టు. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే తమ తప్పిదాలను ఇతరులపై చెప్పడం. అంటే తాను చేసినటువంటి తప్పులను ఇతరుల మీద వేయడం, తాను చేసినటువంటి తప్పులను ఎవరి మీద చేస్తున్నాడు, ప్రక్షేపణం అంటే చూడండి, ప్రక్షేపణంలో పక్క వారి మీద చూపించడం. ఎగ్జాంపుల్, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఉపాధ్యాయుడు సరిగ్గా బోధన చెప్పడం. పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ఏమన్నాడంటే ఉపాధ్యాయుడు సరిగ్గా బోధన చేయలేదని చెప్పడం. మంచిగా క్రికెట్లో బౌలింగ్ వేస్తున్నాడు, బౌలింగ్ సరిగ్గా వేయలేదని అడిగినప్పుడు బంతి సరిగ్గా లేదని చెప్పడం, సంగీతం వాయించిన వ్యక్తి, సంగీత వాయిద్యం వాయించే వ్యక్తి హార్మోనియం సరిగ్గా లేదని చెప్పడం. లేదా మైక్లో మాట్లాడే వ్యక్తి మైక్ సరిగ్గా లేదని చెప్పడం. అంటే తన మీద కాకుండా పక్క మీద చూపించడం. అంటే తన మీద కాకుండా చూపించడం, తమ తప్పిదాలను ఏం చేస్తున్నాడు, ఇతరుల మీద వేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, ఉద్యోగం ఒక ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆ ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అయినామంటే కోచింగ్ చెప్పిన వ్యక్తి తనకు సరిగ్గా చెప్పలేదని చెప్పడం. అంటే పక్కవారి మీద అక్కడ ఏం చేస్తున్నాడు, పక్కవారి మీద కారణాలు చూపుతున్నాడు, పక్కవారి మీద ఇతరుల మీద వేస్తున్నాడు, తాను సాధించలేని అంశాల మీద ఇతరుల మీద వేస్తున్నాడు. అది ప్రక్షేపణం అవుతుంది. రైట్. విస్థాపనం అంటే ఏంటి సార్ అంటే వ్యక్తి తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తులపైన చూపడం. అంటే తన కింది వర్గం పైన చూపడం. అంటే అత్త మీద కోపము దుత్త మీద చూపడం. అంటే అత్త కోడలు తిట్టినప్పుడు కోడలు తన కింద ఉన్నటువంటి వస్తువును పగలగొట్టడం. ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టినప్పుడు విద్యార్థి పెన్నుని విసిరేయడం. ప్రధాన ఉపాధ్యాయులు మందలించినప్పుడు ఆ ఉపాధ్యాయుడు పిల్లవాడిని మందలించడం. అంటే ఒకరి మీద కోపము మరొకరి మీద చూపించడం. ఇక్కడ అందుకనే ఒక ఎగ్జాంపుల్, అత్త మీద కోపము దుత్త మీద చూపించడం. అంటే విద్యార్థి కొట్టినప్పుడు ఆ విద్యార్థి ఉన్నటువంటి వస్తువును కానీ పెన్నును కానీ ఇసిరివేయడం. అది ఇలాంటిది ఏం సార్ అంటే ఇది విస్థాపన సంబంధించినది. ఇది ఏంటి, విస్థాపనం అంటే వ్యక్తి తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం. మరో ఎగ్జాంపుల్ ఇంకా దీని మీద ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే పరీక్ష రాలేనటువంటి విద్యార్థిని కొట్టినప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడు, కొట్టినప్పుడు ఆ విద్యార్థి పేపర్ను చింపివేయడం. ఇది విస్థాపనం వస్తుంది.
అంటే పేపర్ను చింపివేయడం విస్థాపనం. సో ఇట్లా అంటే తన కింద ఉన్న వర్గం లేదా ఒక విద్యార్థిని కొట్టినప్పుడు ఆ విద్యార్థి ఉన్నటువంటి బొమ్మను విసిరివేయడం, ఆ బొమ్మ మీద చూపించడం కోపం, అంటే ఈ విధంగా పరోక్షంగా ఇతరుల మీద చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ తాదాత్మీకరణం అంటే తాము సాధించలేనిది ఇతరుల విజయాన్ని తన విజయాలుగా తీసుకోవడం. తాము సాధించలేదు అంటే తదాత్మీకరణం అంటే తాను సాధించలేనప్పటికీ కూడా సో ఇతరులు సాధిస్తే తానే సాధించినట్టుగా ఫీల్ అవ్వడం. సో ఎగ్జాంపుల్ కొడుకు ఐఏఎస్ అయ్యండి అనుకోండి, తానే ఐఏఎస్ అయినట్లుగా ఫీల్ అవ్వడం. నెక్స్ట్ సో మామూలుగా వరల్డ్ కప్లో క్రికెట్లో లేదా 2020 మ్యాచ్లో ఏదైనా ఒక మ్యాచ్లోని సో ఇండియా గెలిస్తే తాను గెలిచినట్టుగా ఫీల్ అవుతూ సంతోషపడడం, తానే గెలిచినట్టుగా ఫీల్ అవుతూ సో సంతోషకరంగా సో పటాకులు పేల్చడం, టపాకాయలు పేల్చడం, అంటే సో ఇతరులు సాధించిన విజయాన్ని తాను సాధించినట్టుగా ఉంచడం. ఒక ఉపాధ్యాయుడు సో అనేక మంది విద్యార్థులకు చదువు చెప్పినప్పుడు ఆ విద్యార్థులు సో ఉద్యోగం సాధించినప్పుడు తానే ఉద్యోగం పొందినట్టుగా తన పిల్లలు అంటే ఆ విధంగా సో సంతోషపడడం అనేది ఇక్కడ తదాత్మీకరణం అవుతుంది. ఒక తండ్రి తన కొడుకు డాక్టర్ అయినప్పుడు తానే డాక్టర్ అయినట్టుగా సో ఇక్కడ మనము ఏం చేస్తున్నాడు, తదాత్మీకరణ చెందుతున్నాడు. అంటే ఇతరుల విజయాన్ని తన విజయంగా చూపించుకోవడం. నెక్స్ట్ శైర్యకల్పన అంటే ఏంటి సార్ అంటే వ్యక్తి సాధించినటువంటి వాటిని పగడగలగడం. సో ఇక్కడ ఐఏఎస్ చదువుతున్న వ్యక్తి ఐఏఎస్ అయినట్టుగా కలగడం, టీచర్ ఉద్యోగం కోసం సాగుతున్న వ్యక్తి టీచర్ అయ్యి పాఠశాలలో బెల్లు కొడుతుంటే క్లాస్ వెళ్తున్నట్టుగా సో శైర్యకల్పన కలగడం. ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థి ఎంబీబీఎస్ అయినట్టుగాను ఆపరేషన్ చేస్తున్నట్టుగా కలగనడం, అంటే ఇది శైర్యకల్పన అవుతుంది. ఏమవుతుంది, శైర్యకల్పన అవుతుంది. అంటే తను చేస్తున్నటువంటి పనిలోనే సో మామూలుగా డ్రైవింగ్ నేర్చుకున్న విద్యార్థి అంటే డ్రైవింగ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ పెద్ద బస్సు నడుపుతున్నట్టుగా కలగనడం, ఇది శైర్యకల్పన అవుతుంది. ఓకేనా. సో 10th క్లాస్ అవుతున్న విద్యార్థి సో తన తర్వాత ఒక డాక్టర్ అయినట్టుగా కలగడం, ఒక ఐఏఎస్ అయినట్టుగా కలగడం, ఇది శైర్యకల్పన కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించేటువంటి సంఘటనలను తప్పించుకోవడం. వ్యాకులత కలిగించేటువంటి అంటే పనులు ఏంది ఇక్కడ తప్పించుకున్నాడు, అంటే తనకి ఇష్టం లేని పనులను తప్పించుకోవడం. ఎగ్జాంపుల్ చూడండి, ఓటమికి భయపడి ఆడకపోవడం. సో ఆడితే ఏమవుతుందో ఓడిపోతాను. అంటే కబడ్డీ ఆటలో రాము అనే వ్యక్తి కబడ్డీ ఆడితే సో ఆడడం రాదు కాబట్టి ఆడితే ఓడిపోతాను ముందే సో ఆట నుంచి తప్పుకోవడం అనేది ఇక్కడ ఉపసంహరణ. పరీక్షకు సరిగ్గా చదవలేని వ్యక్తి చదవలేదు, మరి చదవలేని వ్యక్తి ఎగ్జామ్ రాయకపోవడం. సో అంటే ఎగ్జాము రాస్తే ఆల్రెడీ చదవలేదు కాబట్టి అంటే రాయకపోవడం అనేది ఇక్కడ ఉపసంహరణ. సో హాకీ సరిగ్గా అంటే ప్రాక్టీస్ చేయని వ్యక్తి హాకీ క్రీడల్లో పాల్గొనకపోవడం, ఇది ఉపసంహరణ అవుతుంది. అంటే సరిగ్గా చదవకపోవడం, సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పనిని తప్పించుకోవడం, ఆ సంఘటనను తప్పించుకోవడం ఏమవుతుందంటే ఉపసంహరణ అవుతుంది. ఏమవుతుందండి, ఉపసంహరణ. ఇది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏం సార్ అంటే ఉపసంహరణ అంటే తప్పించుకోవడం, తను సో ఓటమి భయపడి ఆడకపోవడం. సో ఇంకేంటి, శైర్యకల్పన అంటే పగడికల్లో కానడం. సో డాక్టర్ అయినట్టు కలగడం, ఐఏఎస్ అయినట్టు కలగడం. ఓకేనా. ఒక సినిమా అంటే సో మనం చదువుతున్నటువంటి క్రమంలోనే ఒక సినిమా హీరో అయినట్టుగా కలగడం, ఒక కమెడియన్ అయినట్టుగా కలగడం అనేది శైర్యకల్పన వస్తుంది. నెక్స్ట్ తదాత్మీకరణం, తాము సాధించినట్టు ఇతరులు సాధించినట్టుగా, అంటే తాము సాధించినప్పుడు విద్యార్థి సాధిస్తే తన పిల్లలు సాధించినట్టుగా భావించడం, తాను సాధించిన ఉద్యోగము తన పిల్లలు సాధిస్తే తాను సాధించినట్టుగా భావించడం, ఇది తదాత్మీకరణం అవుతుంది. విస్థాపనం, తన కోపాన్ని కింది వర్గం మీద చూపించడం. ప్రధాన ఉపాధ్యాయుడు మీద చూపిస్తే ఉపాధ్యాయుడు పిల్లల మీద చూపిస్తాడు, పిల్లలు సో వస్తువు మీద చూపిస్తాడు. అత్త కోడల మీద చూపిస్తే కోడలు వస్తువు మీద చూపిస్తుంది, గిన్నెల మీద అంటే ఆ బౌల్ల పైన చూపిస్తుంది. ఈ విధంగా సో విస్థాపన జరుగుతుంది. నెక్స్ట్ ప్రక్షేపణం, అంటే తమ తప్పిదాలను ఇతరుల మీద వేయడం. సో పరీక్ష సరిగ్గా ఎందుకు జరగదంటే ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదని చెప్పడం. పరీక్షలు ఎందుకు పిల్లలు అంటే ఉపాధ్యాయుడు సరిగ్గా అంటే సో బోర్డు పైన ఎందుకు రాలేదంటే చాక్ పీస్ సరిగ్గా లేదని చెప్పడం. బోర్డు పైన ఎందుకు సరిగ్గా రాలేదంటే చాక్ పీస్ సరిగ్గా లేదని చెప్పడం. సో నోట్స్ ఎందుకు రాలేదని అడిగాడు అనుకోండి, నోట్స్ ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగాడు పిల్లవాడిని ఎందుకు నోట్స్ రాలేదంటే పెన్ను లేదని చెప్పడం. అంటే ఇక్కడ తన తప్పిదాలను ఇతరుల మీద వేస్తున్నాడు. అంటే నోట్స్ రాని విద్యార్థి పెన్ను లేదని చెప్పడం, పెన్ను వారలేదని చెప్పడం అనేది ఇక్కడ ప్రక్షేపణం వస్తుంది.
నెక్స్ట్ ఏకీకరణ. సో తాను చేసే పనులను న్యాయబద్ధంగా సమర్థించుకోవడం. సో ఇక్కడ పోలీసు ఉద్యోగం రాని వ్యక్తి ఏమన్నాడు, పోలీసు ఉద్యోగం వస్తే 24 గంటలు పనిచేయాలి, వచ్చిందా ఏం సాధిస్తాము, 24 గంటలు డ్యూటీ చేయాలి, ఏ క్షణమైనా అంటే ఇక్కడ మరణం పొందొచ్చు, ఎవరైనా కాల్చొచ్చు అని చెప్పేసి అలా సమర్థించుకోవడం. ఇంకేమన్నాడు, పాఠశాలకు ఆలస్యం వచ్చిన విద్యార్థి ముందొచ్చిన వాళ్ళు ఏం చేసిరు అని అలా సమర్థించుకోవడం అనేటువంటిది అందని ద్రాక్ష పుల్లన ఏకీకరణ. అందని ద్రాక్ష పుల్లన అంటే మనకు అందరిది అది పుల్లగా ఉంటుంది అని చెప్పడం, అంటే మనకు అందకపోతే అది అంటే అది మంచిది కాదు అని చెప్పుకోవడం, సమర్థించుకోవడం, ఇది ఏకీకరణ అవుతుంది. నెక్స్ట్ పరిహారం. ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరో రంగంలో రాణించడం, చదువులో రాణించిన వ్యక్తి సినిమా రంగంలో రాణించడం అంటే ఇక్కడ ఏమవుతుంది, పరిహారం అవుతుంది. సినిమా రంగంలో రాణించే వ్యక్తి సో క్రీడా రంగంలో రాణించడం సో పరిహారం అవుతుంది. ఒక చదువు రంగంలో రాణించిన వ్యక్తి ఒక గొప్ప సంగీతకారుడు కావడం సో ఏమవుతుంది, అది పరిహారం అవుతుంది. సో అంటే ఇక్కడ సంగీతంలో రాణించిన వ్యక్తి ఒక సినిమా రంగంలో గొప్ప సినిమా హీరో కావడం పరిహారం అవుతుంది. ప్రతిగమనం అంటే కుంటనానికి లోతైన వ్యక్తి పెద్దవారు చిన్న పిల్లలుగా ప్రవర్తించడం. అంటే సో ఏదైనా సాధించినప్పుడు ఒక చిన్న పిల్లలు తనకంటే కింది వాళ్ళతో అంటే చిన్న పిల్లలాగా ప్రవర్తించడం. అంటే అత్తవారింట్లో ఉన్నటువంటి ఇబ్బంది పడ్డ స్త్రీ ఇంటికి వచ్చిన తర్వాత సో అమ్మవారి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి మీద పడి సో బోరున ఏడవడం, ఇది ప్రతిగమనం వస్తుంది. నెక్స్ట్ దమనం అంటే ఇబ్బందికరమైన విషయాలు. సో మనకు అంటే ఇక్కడ ఏంటి, అవమాన విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం. సో యాక్సిడెంట్ చూసాడు, యాక్సిడెంట్ను మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం. ఇంకేమన్నాడు, సో చిన్నప్పుడు ఉపాధ్యాయుడు బాగా కొట్టిండే ఆ విషయాలన్నీ కూడా మర్చిపోవడం. ఇంకేమన్నాడు, సో ప్రేమించినటువంటి అమ్మాయిని సో ఆ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోవడం, ఇది దమనం అవుతుంది. అంటే కావాలనే మర్చిపోవడం, లేదా సో ఇక్కడ కావాలనే మర్చిపోవడం అనేది సో ఇది మనకున్నటువంటి సో రక్షతంత్రాల్లో ఉన్నటువంటి అంశాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రక్షతంత్రాల గురించి చెప్పిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే సో ముఖ్యంగా కుంటున్నానికి లోనైన వాళ్ళు, బాధకు లోనైన వాళ్ళు ఈ యొక్క రక్షతంత్రాలు సందర్భంగా ఉపయోగించుకుంటారు. సో ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. మీ యొక్క మిత్రులందరూ కూడా షేర్ చేయండి.